పిల్లలు లేని వాళ్ళు స్వయంగా దేవుడిచ్చిన ప్రసాదం తీసుకోవడానికి ఎక్కడెక్కడి నుండో వస్తారు. భారతదేశం మొత్తంలో ఇలాంటి నరసింహస్వామి రూపాన్ని మీరు ఎక్కడా చూడరు. అచ్చం మానవ శరీర రూపంలో ఉన్న మల్లూరు లక్ష్మీ నరసింహస్వామిని చూడాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. అక్కడ పంతులు గారు చూపిస్తున్నారు చూడండి, అలా స్వామివారి శరీరం మొత్తం కూడా చిన్న పిల్లల శరీరం లాగా ఉంటది. ఈ గుడిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత తీర్థం అనేదే ఇవ్వరు. ఎందుకంటే మనకి ఇక్కడ పైనుంచి కొండల నుంచి వస్తున్న వాటరే తీర్థం అన్నమాట. అది చింతామణి జలపాతము. ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ గుడికి ఎలా రావాలి, పిల్లలు లేని వాళ్ళు స్పెషల్ గా ఈ ప్రసాదం తీసుకోవడానికి ఏ రోజులో రావాలి, అది కూడా ఏ టైంలో రావాలి అనేది మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశానండి. కింద లింక్ అటాచ్ చేస్తున్నాను. మీకు ఆ వీడియో చూస్తే డీటెయిల్ గా మొత్తం అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై లక్ష్మీ నరసింహ స్వామి.